ప్రైజ్ లేడండి. అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థించుకున్నాం. స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుల శివశక్తిమంతుల కృపామయుడా నీకు ప్రేమ స్తోత్రాలు నేను ప్రభా. వినిచిన వారికి చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసును దయచే ప్రభా. నేను ప్రభా విని విడిచిపెట్టే వారిగా కాకుండా ప్రభా గ్రహించుకునే మనసును దయచే ప్రభా. వినగలిగే చెవుని దయచే ప్రభా. గ్రహించే మనసును దయచే ప్రభా. వాక్యం ఏమి ఎత్తబోచున్నావో ప్రభా విత్తమని అడుగుచున్నాము నాయన ప్రభా. మా హృదయాలలో ఫలించుటకు సహాయం చేయమని నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకుని స్నామంలో ప్రతిమాలు వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. కొలసీలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 20-23 వచనాలు ఎలాగో రాయబడి ఉన్నవి. మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్లు మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించిరి. చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా అవన్నీ వాడుకునుట చేత నశించిపోవును. అట్టివి స్వేచ్ఛారాధన విషయంలోను, వినయ విషయములలోను, దేహశిక్ష విషయములలోను జ్ఞానరూపమైనవిని యోచనపడుచున్నవే కానీ శరీరాచ నిగ్రహ విషయంలో ఏమాత్రము ఎన్నిక చేయదగినవి కావు అన్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూలపాఠంను మీరు ఎంచబడిన వారైతే మనుషుల ఆజ్ఞలను పద్ధతులను కూడా అనుసరించవద్దన్నాడు. అంటే మనుషుల ఆజ్ఞలు ఎలా ఉంటాయి? ప్రియ సహోదరులారా, ఒక్కసారి ఆలోచించండి, ఎలా ఉంటాయి మనుషుల ఆజ్ఞలను? ఎవరికి నచ్చిన ఆజ్ఞలను వారు పాటిస్తారు, ఎవరికి నచ్చినవి వాళ్ళే చూసుకుంటారు. కానీ దేవుడి ఆజ్ఞలను ఎవరైనా సరే పాటిస్తున్నారంటున్నారా? 10 ఆజ్ఞలు ఉన్నవి, 10 ఆజ్ఞలు ఒక్క ఆజ్ఞలను పాటిస్తున్నారా? ఒక్కసారి మీరు ఎప్పుడైనా పరిశీలన చేశారా? 10 ఆజ్ఞలు మోషే కొండ మీద ఉన్నప్పుడు వెళ్ళి తీసుకొచ్చి ఉన్నాడు. అది అందరికీ వర్తించింది కదా. అలానే ఇశ్రాయేలు ప్రజలకి వర్తించలేదు, ప్రతి ఒక్కరికి కూడా వర్తించింది. అందులో ఒక్క ఆజ్ఞను సరే ఎవరు పాటిస్తున్నారు? ఒక్కసారి ఆలోచించండి. నీవును నేను కూడా ఆజ్ఞలను విడిచిపెట్టేస్తున్నాం. అలాంటి పనికొచ్చే ఆజ్ఞలను విడిచిపెట్టేసి మనుషుల ఆజ్ఞలకు లోబడవద్దని చెప్పుచున్నాడు దేవుడు. ఇక్కడ ఆజ్ఞలను పద్ధతులను అనుసరించవద్దని అంటున్నాడు, పట్టుకునవద్దని అంటున్నాడు. దేవుని వాక్యాన్ని మాత్రం రుచి చూసి తెలుసుకోమని అంటున్నాడు. మనం రుచి చూసి తెలుసుకుంటున్నామా? రోజు ప్రార్థన చేసుకుంటున్నాము, రోజు ఎక్కడో ఒక దిక్కుకి ప్రార్థనకు వెళ్తున్నాము, వస్తున్నాము. కానీ దాని వాక్యంలో ఏమి నేర్చుకుంటున్నాము? మనం చెప్పింది ఎదుటివారికి ఎలా గ్రహించగలుగుతున్నారు? ఎదుటివారు ఎలా వినేముతో నింపుకుంటున్నారు హృదయంలో? ఒక్కసారి ఆలోచించారా? వెళ్ళి విడిచిపెట్టేసేవారుగానే ఉంటున్నారు, కానీ అనుసరించేవారుగా ఎవ్వరూ కూడా ఉండట్లేదు. మీరు పట్టుకున్నాడు అన్నారు, రుచి చూడవద్దని అంటున్నాడు. ఏంటది? ఈ లోకంలో ఉన్న వాటిని రుచి చూడవద్దు అని అంటున్నాడు. స్వేచ్ఛారాధన విషయంలోను, వినయంలోను, దేహశిక్ష విషయంలోను కూడా జ్ఞాన రూపమైనవన్నీ కూడా ఎంచబడుచున్నవే కానీ శరీరాచ నిగ్రహము విషయంలో ఏమాత్రమును ఎన్నిక చేయదని తగినది. శరీరాచ మనం విడిచిపెడుతున్నామా? శరీర కోరికలను విడిచిపెడుతున్నామా? అన్నీ కూడా పాపపు ఆలోచనలే, అన్నీ కూడా పాపపు బుద్ధులే. కానీ మనము విడిచిపెడుతున్నామా? ఒక్కసారి ఆలోచించండి. మన హృదయాన్ని ఎవరూ చెప్పక్కర్లేదు మనం ఎలా ఉంటున్నాము, ఏ రీతిగా ఉంటున్నామని. మనుషుల ఆజ్ఞలకు కాదు, దేవుని ఆజ్ఞలకు లోబడమని అంటున్నాడు. మనం మనుషుల ఆజ్ఞలకు లోబడితే ఏమొస్తుంది? పాపం వస్తుంది, దుఃఖం వస్తుంది, అసూయం. మనం ఏదైనా ఒక మాట అన్నా మనకు 10 మాటలు వాళ్ళు అంటూ ఉంటారు. కానీ దేవుడు ఇక్కడ ఏమని అన్నాడంటే దేవుని ఆజ్ఞలను గైకొనమని అంటున్నాడు. దేవుని ఆజ్ఞ, మొదటి ఆజ్ఞ ఏంటది? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. 2వ ఆజ్ఞ నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలంతో యెహోవాను సేవించమని అడుగుచున్నాడు. పొరుగు వారిని ప్రేమిస్తున్నామా? మనం మన సహోదరుని ప్రేమిస్తున్నాము. అది కాకపోతే దేవుని మనం హృదయపూర్వకంగా దేవుని ఆరాధిస్తున్నామా? మనం పూర్ణ బలంతో ఆరాధిస్తున్నామా? పూర్ణ శక్తితో దేవుని ఆరాధిస్తున్నామా? ఎప్పుడైనా మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటున్నామా? అది ఎప్పుడు? దేవునిలో క్రీస్తుతో లోకం యొక్క మూలపాట విషయంలో మృతి పొందిన వారైతే లోకంలో బ్రతుకుచున్నట్లుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దని అంటున్నాడు, రుచి చూడవద్దని అంటున్నాడు, ముట్టవద్దని అంటున్నాడు, విధులన్నిటికి కూడా మీరు లోబడవద్దన్నాడు. అవన్నీ వాడుకునుట చేత నశించిపోదురు అని అంటున్నాడు. అంటే లోకంలో ఉన్నవన్నీ కూడా అనుసరించి నడుచుకుంటే ఏమంటారు? నశించిపోదురు అని అంటున్నారు. కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను, నేను చెప్పింది నాకు కరెక్ట్ అనిపిస్తుంది, నీకు చెప్పింది నీకు కరెక్ట్. కానీ దేవుడు అలా అంటలేదు కదా. దేవుడు బైబిల్లో ఉన్నాయి మాత్రమే ఆయన అనుసరించి నడుచుకోమని అంటున్నాడు.
అనుసరించి నడుచుకోమంటే ఏంటని చెప్పినా కొండల తోటి కనులెత్తుచున్నాను, నాకు సహాయం యెహోవా వలనే కలిగినాను అన్నాడు. నిజమే, యెహోవా వలనే సహాయం కలిగింది. సహాయం తీసుకున్న తర్వాత దేవునికి కృతజ్ఞత కలిగి ఏమి చెల్లిస్తున్నావు నువ్వు? నీ పూర్ణ హృదయం చెల్లిస్తున్నావా? నీ పూర్ణ మనస్సును చెల్లిస్తున్నావా? నువ్వేం చెల్లిస్తున్నావు దేవునికి తిరిగి? ఒక్కసారి ఆలోచించుకున్నావా నీ హృదయం ఎలా ఉన్నది అని? ఈ లోకపు వైపు తిరుగుతున్నావు కానీ దేవుని వైపు ఒక్కసారి నేను తేరి చూస్తున్నావా? ఎప్పుడైనా సరే ఆలోచించుకో, నీ హృదయం ఎలా ఉన్నది? దేవునికి దగ్గరగా ఉన్నదా? లేకపోతే మృతి పొంది కూడా దేవునిలో నువ్వు నశించిపోయావా? లేకపోతే దేవునిలో నువ్వు బ్రతుకుతున్నావా? క్రీస్తులో నువ్వు బ్రతికి నువ్వు జీవిస్తున్నావా? ఒక్కసారి ఆలోచించు. ప్రతి ఒక్కరము కూడా వెళుతున్నాము, వస్తున్నాము, కానీ మన హృదయం ఎలా ఉన్నదని మనం ఒక్కసారి నన్ను పరిశీలించుకున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడైనా సరే ఎన్నో వాక్యాలు, ఎన్నో ఆదివారం వెళ్ళిపోతున్నాం, సోమవారం వెళ్ళిపోతున్నాం, శనివారం వెళ్ళిపోతున్నాం, శుక్రవారం వెళ్ళిపోతున్నాం, మంగళవారం ప్రతిరోజు మనం వెళ్తున్నాం, కానీ మన హృదయం ఇది ఎలా ఉన్నది? చెప్పేవారిగా ఉన్నామా? వినేవారిగా ఉన్నామా? విని విడిచిపెట్టేవారిగా ఉన్నామా? దేవుని సదులు ఇక్కడ ఏమన్నాడు? విడిచిపెట్టవద్దు అన్నాడు. రుచి చూడమని అంటున్నాడు. ఈ లోకంలో ఉన్న వాటిని రుచి చూడవద్దు అని అంటున్నాడు దేవుడు ఆజ్ఞలను గైకొనమని అంటున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా మనకి మనుషుల విధులను ప్రతి మనిషిని కూడా క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఉన్నాడు. కానీ ఆయన ఎదుట మనం నిలవబడలేము. సమస్త విధములైన జ్ఞానములతో ప్రతి మనుషునికి కూడా బుద్ధి చెప్పమని అంటున్నాడు. ప్రతి మనుషుని కూడా బోధించమని అంటున్నాడు. ఆయన ప్రకటించుచున్నాడు. అందునిమిత్తమే నాలో బలముగా కార్యసిద్ధి కలిగి ఉండమని అంటున్నాడు దేవుడు. అందునిమిత్తమే బలమును కలిగి ఉన్నాడు, కార్యసిద్ధి కలిగి ఉంది. ఆయన క్రియలను బట్టి కూడా పోరాడమని అంటున్నాడు, ప్రయాసపడమని అని అంటున్నాడు. దేవుని సన్నిధిలో ఎప్పుడు దేవుని వాక్యమును బోధించినప్పుడు దేవుని సన్నిధిలో, కానీ ఈ లోకంలో ఉన్న వాటిని ఎప్పుడును కూడా దరికి చేరనివ్వకొద్దు అని అంటున్నాడు దేవుడు. మనం ఈ లోకపు వైపు ఉన్న వాటి కొరకే ప్రాకులాడుచిన, ఈ లోకపు ఉన్న వాటి కోసం ఎదురు చూసి లోతు భార్య ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. వెనక్కి తిరిగి చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. నీవు కూడా అదే రీతిలో ఉన్నావా? ఒక్కసారి ఆలోచించి ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైనా సరే ఆలోచించండి. మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటే దేవుడు మనకి బయలుపరుస్తూ ఉంటాడు. దేవుని వాక్యమును రుచి చూసి తెలుసుకోమని అంటున్నాడు. దేవునిలో మనము ఎదమన్నాడు. కానీ దేవునికి మనం యెహోవా యందు భయభక్తులు గలవారు ఆశీర్వదింపబడును అని అంటున్నాడు. యెహోవా యందు మనం భయభక్తులు కలిగి ఉంటున్నామా? ఆయన త్రోవల యందు మనం నడుచుచున్నామా? ఆయన త్రోవల యందు మనం నడవలేము. ఎందుకంటే ఆయన దేవుని కుమారుడు. మనం ఎవరి కుమారుడు? దేవుని రూపంలోనే దేవుడు మనలను సృజించాడు. ఆయన రూపం ఇచ్చాడు, ఆయన ప్రాణమును పోస్తాడు, ఆయన జీవమును పోసాడు. కానీ మనం తిరిగి దేవునికి ఏం చెల్లించమని? ఆయన ప్రాణాన్ని మన కోసం అర్పించాడు. కానీ మనము దేవునికి విరిగి నలిగిన హృదయమును మాత్రమే అడిగాడు. మారు మనసును కలిగి ఉండమని అంటున్నాడు దేవుడు. ఆయనకు యెహోవాకు భయభక్తులు కలిగి ఉండమని అంటున్నాడు. ఆయన త్రోవలన్నీ కూడా సరళము చేస్తానన్నాడు. మనకంటే ముందుగా వెళ్ళి ఆయన మన కొరకు మనకు మార్గమును సిద్ధపరచ వెళ్ళి ఉన్నాడు. ఆయన త్రోవలు సరళం చేసి ఉన్నాడు. పరలోక రాజ్యంలో ప్రతి ఒక్కరము చేరాలని అనుకుంటాం, కానీ చేరే ముందు మన హృదయం ఎలా ఉంది? మన ప్రవర్తన ఎలా ఉంది? ఎప్పుడైనా పరిశీలన చేసుకుంటున్నావా? ఎప్పుడైనా ఆలోచించుకుంటున్నావా? ఒక్కసారి ఆలోచించి ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతి ఒక్కరము కూడా మన హృదయాన్ని మనము ఒక్కసారి తేరి చూసుకోవాలి. మన హృదయాన్ని మనము యేసు వైపు తిప్పి చూడాలి. మనం ఈ లోకపు వైపు కాదు, దేవుని వైపు చూడాలి. దేవుని వైపు చూస్తే అనేక మంది ఆశీర్వాదములు పొందుకున్నారు. అలాంటి ఆశీర్వాదములు నీ ఇంట్లోని, నీ గృహంలోని కావాలంటే మనం ఎవరికి లోబడి ఉండాలి? దేవునికి లోబడి ఉండాలి. దేవుని మాటకు లోబడి ఉండాలి. అంతేగాని ఈ మనుషుల వైపు కాదు, ఈ మనుషులకు కాదు, దేవునికి మాత్రమే మనము లోబడి ఉండాలి. ఈ వాక్యము మనందరికీ తోడై ఉండను గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపామయుడా, నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన. వినుచున్న వారికి, చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా. రక్షణ భాగ్యమును దయచే ప్రభా. నిన్ను స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు నీకు వందనాలు నాయన. చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు దీవించమని అడుగుచున్నాము ప్రభా. నాయన నీకు స్తోత్రాలు నాయన ప్రభా. ఎవరెవరైతే ఏ చేతి పనులైతే చేసినారో ప్రభా, వారి చేతి పనులను దీవించిన ఆయన ప్రభా. ఎవరెవరైతే నాయన ప్రభా వాహనములు నడిపించినారో వారి వాహనాలతో వారి గృహానికి చేర్చినారు ప్రభా. అనేక మంది రోగములతో వ్యాధులతో బాధపడుచున్నారు ప్రభా. వారిని అందరినీ స్వస్థపరిచినాయన ప్రభా. పిల్లలు లేని వరకు పిల్లలు దయచే ప్రభా. గర్భిణీ స్త్రీలకు సిలువని కాను దయచే ప్రభా. వెదవరాలు బిడ్డలను కూడా దీవించిన ఆయన ప్రభా. నాయన ప్రభా
మా శత్రువుల్ని మిత్రువుల్ని దీవించిన ఆయన ప్రభా, ధనుకులనేమి భేదాలనేమి దీవించిన ఆయన ప్రభా. ఆయన ప్రభా, అనేక మంది ప్రభా తెలిసిన శత్రువులు తెలియని శత్రువులు అంటే మీరే కాచి కాపాడమని అడుగుచున్నాను. నేను ఇతర దేశంలో పనిచేస్తున్న ప్రతి ఒక్క బిడకి ప్రభు పని దయచే ప్రభా, శక్తిని బలంని దయచే ప్రభా. నీవు తప్ప ప్రభు అక్కడ ఎవరిని సహాయం చేయలేరు ప్రభా. వెళుచున్న వారికి వచ్చుచున్న వారికి సహాయం చేయ ప్రభా. నాయన ప్రభా, రాకపోకలు ఎందుకు మీరు ఉండమని అడుగుచున్నాము నాయన ప్రభా. మా దేశాలని మా సంఘాలని దీవించిన ఆయన ప్రభా. అనేకమైన చోట్ల మీటింగ్స్ జరుగుతున్నారు ప్రభా. సఫలతను తెచ్చే ప్రభా. పంటలు చేతికందేనైనా ప్రభా, వాతావరణంని స్వాధీనంలో ఉంచుకోమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి సఫలతను దయచే ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబాలలో శాంతిని సమాధానం దయచే ప్రభా. జ్వరాలతో బాధపడుచున్నారు ప్రభా, వారు ముట్టమని అడుగుచున్నాము నాయన ప్రభా. అనేకమైన వ్యాధులతో బాధపడుచున్నారు ప్రభా, వారిని బాగు చేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబాలలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నా కుటుంబమును కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూమిందు నెరవేరినట్లును మా నిదినాహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించము. దృష్టి నుండి శోధన నుండి తప్పించము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. వినిచున్న వారికి చూచుచున్న వారికి సదాకాలము నీ కృపతోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.